హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము క్యాప్సికమ్, ములక్కాడ, పచ్చి జీడిపప్పు, బంగాళదుంప కూర ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాం. దానికోసము ఉల్లిపాయ ముక్కలు చిన్నగా కట్ చేసుకుని ఉంచుకున్నాను. బంగాళదుంప ముక్కలు నల్లబడిపోతాయని వాటర్లో వేసుకొని ఉంచుకున్నాను. క్యాప్సికమ్ ముక్కలు కట్ చేసుకున్నాను. పచ్చిమిరకాయలు చీరుకున్నాను. ఇవి పచ్చి జీడిపప్పు ఫ్రిడ్జ్లో ఉన్నాయన్నమాట. చికెను, పచ్చి జీడిపప్పు, మటను, పచ్చి జీడిపప్పు కూర అయితే చాలా బాగుంటుంది. ఈరోజు క్యాప్సికమ్లు వేసి వండుదామని కొన్ని తీసుకున్నాను. ములక్కాళ్ళు శుభ్రంగా వాష్ చేసుకుని పెట్టుకున్నాను. మనము ఇప్పుడు కూర తయారు చేసుకుందాం. మనం ఇప్పుడు ఇందులో ఆయిల్ వేసుకుందాం. ఇప్పుడు ఉల్లిపాయ వేసుకోవాలి. ఉల్లిపాయ వేసుకుని దోరగా వేయించుకోవాలి. ఉల్లిపాయ మగ్గే వరకు మనము మూత పెట్టుకుని 5 minutes మగ్గించుకుందాం. ఉల్లిపాయ మగ్గింది. ఇప్పుడు బంగాళదుంపలు కూడా వేసుకుని బాగా వేపుకుందాం. ఆ ఉల్లిపాయలో ఉండే వాటర్తో ఈ బంగాళదుంపలు కూడా కొంచెము మగ్గుతాయి. ఇప్పుడు క్యాప్సికమ్ వేసుకుని బాగా కలుపుకుందాం. క్యాప్సికమ్ కూడా పచ్చివాసన లేకుండా నూనెలో మగ్గితే చాలా బాగుంటుంది. మూత పెట్టుకొని మగ్గించుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ ములక్కాడలో వేసుకుని పచ్చివాసన లేకుండా వేయించుకోవాలి. ములక్కాడలు కూడా నూనెలో మగ్గితే బాగుంటుంది టేస్ట్. ఇప్పుడు పసుపు, కారము వేసుకొని బాగా కలుపుకోవాలి. కొంచెం హోల్ గరం మసాలా పొడి, ధనియాలు, జీలకర్ర, దాల్చిన చెక్క, లవంగ మొగ్గలు మొత్తము అన్నీ హోల్ గరం మసాలా పొడి అది వేసుకొని ఫస్ట్లో కొంచెం వేసుకుని కలుపుకుంటున్నాను. మళ్ళీ లాస్ట్లో కూడా వేసుకుంటాను. కూరకి కూడా పడుతుందని నేను మధ్యలో కొంచెం మసాలా వేసి వేపుతాను అన్నమాట. అప్పుడు మనం వాటర్ వేసుకుని ఒక 10 minutes ఉడకపెట్టుకుందాం. మూత పెట్టుకొని మధ్యలో చూసుకుంటూ ఉండాలి. మన కూర దగ్గర పడింది. లాస్ట్లో మసాలా కూడా వేసుకొని బాగా కలుపుకొని కలుపుకొని ఉప్పు చూసుకోవాలి. ఉప్పు సరిపోయింది ఫ్రెండ్స్. చూసాను నేను. మన క్యాప్సికమ్ ములక్కాడ కూర రెడీ.